హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మా నిశాంత్ గారిని ఫస్ట్ డే స్కూల్లో పంపిస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే నిద్ర లేపేసి వాళ్ళకి మొహాలు కడిగేసి నేను నైట్ నానబెట్టినది బాదం పప్పు ఉంటే వాళ్ళకి ఇద్దరికి పీల్ తీసేసి ఇచ్చేసి తినేశారు. తినేసేలోపు అక్కడ దోశలు రెడీ చేస్తున్నాము. దోశలు రెడీ అయ్యేలోపు వీళ్ళు బాదం పప్పు తినండి రా అనేసి వాడికి ఒక బౌల్లో వీడికి ఒక బౌల్లో వేసేసి తింటున్నారు. తిన్న తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి స్నానం చేసి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి తొందరగా టిఫిన్ తినమని ఇస్తే మా పెద్దోడును మా చిన్నోడు ఇద్దరు కలిసి టిఫిన్ చేసేస్తున్నారు. వాడు తినరా అంటే గంటలు చేశాడు మా చిన్నోడు. మరి ఇంకా వీళ్ళని తినబెట్టేసి రెడీ చేసేసి ఇంకా స్కూల్కి పంపిస్తాను. వాడు మా నిశాంత్ గారిని ఒక్కరిని పంపిస్తే మళ్ళీ ఏడుస్తాడేమో అన్నట్టుగా ఇంకా మా చిన్నోడిని కూడా తోడుకు తీసుకెళ్తున్నాను నేను. నేను మా ఆయన ఇద్దరం కలిసి తీసుకెళ్ళిపోయాము ఇద్దరు పిల్లల్ని స్కూల్కి. అసలు ఒక చోట ఉండరండి బాబు. అసలు చాలా ఏడ్చేస్తున్నారు అసలు. మా నిశాంత్ గడైతే ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అని అంటున్నాడు ఊరికే. ఇంకా ఓ మాటలు మంచి మాటలు చెప్పేసి కాసేపు కూర్చోబెట్టి లేదు నువ్వు నా పక్కనే కూర్చో అంటాను. నేను వీడియో తీసుకుంటాను రా అంటుంటే కూడా వినకుండా, లేదు మా నువ్వు నా పక్కన కూర్చోవచ్చి అనేసి ఊరికి అంటుంటే ఆ టీచర్స్ ఉండి ఇక బాల్ బ్యాట్ అవన్నీ ఇస్తే ఇంకా ఆడుకుంటున్నారు కాసేపు. మా చిన్నవాడు చూడు పెద్ద నేను ఏదో క్రికెటర్ అన్నట్టుగా చేసిండు ఎంతసేపు. మళ్ళీ చూడండి ఎట్లా వచ్చి ఏడుస్తున్నాడో. అమ్మో మామూలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. మా పెద్దోడు కొంచెంసేపు ఆపితే మా చిన్నోడు ఏడుస్తున్నాడు, మా చిన్నోడు కొంచెంసేపు ఆపితే మళ్ళీ మా పెద్దోడు ఏడుస్తున్నారు. ఇద్దరు T20 మ్యాచ్ ఆడుకున్నారు మా దగ్గర ఈరోజు. పాపం మా ఆయన అయితే బయట నించొనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే ఏడుస్తున్నారు, ఆయన వెళ్ళిపోయినా ఏడుస్తున్నారు, నేను వెళ్ళిపోయినా ఏడుస్తున్నారు. అమ్మ చాలా సతాయించారండి బాబు ఫస్ట్ డే స్కూల్లో. వెళ్ళేటప్పుడేమో బాగానే సరదాగా వెళ్ళారు స్కూల్లో కాదు. మళ్ళీ ఇప్పుడు చూడండి ఓకే అంట. మా చిన్నోడు కూడా అమ్మ అదో వీళ్ళు వేషాలు. వీళ్ళు ఇంట్లో మాత్రం బీభత్సం చేస్తారు. స్కూల్కి వెళ్ళి ఉండండి రా అంటే కాసేపు కూడా సైలెంట్గా ఉండకుండా చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు వీడియో తీస్తున్నాను, సైలెంట్ అయ్యిండు. కొంచెం సేపు ఆగి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అదో ఆ నిశాంత్ గాడికి నేను ఏబీసీలు నేర్పిస్తా అంటే అమ్మ వెళ్ళిపోదామమ్మా ఇంటికి అంటానే ఉన్నాడు. అసలు అమ్మ ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని అరుస్తానే ఉన్నాడు. లేచి ఏడుస్తూ ఉన్నాడు, పట్టించుకోవట్లేదు అనేసి. ఇంకా మా నిశాంత్ గారు కొంచెంసేపు ఆడుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. వాళ్ళ డాడీకి అప్పచెప్పే చిన్నోడిని. అది వాడు కూడా మళ్ళీ లోపలికి వచ్చి నేను కూడా అన్నయ్యతో ఆడుకుంటాను లోపలికి వచ్చి మళ్ళీ వాళ్ళతో ఆడుకుంటున్నాడు. ఇంకా చాలాసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అని అడుగుతున్నాడు. అయితే వద్దులేరా కాసేపు ఉండని వాళ్ళ నాన్న మళ్ళీ వాళ్ళ నాన్న నచ్చి చెప్పి మళ్ళీ లోపల పంపించిన తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకొని మళ్ళీ నాన్న వెళ్ళిపోదామని బాగా సతాయించిండండి. ఇంకా వద్దులే అనేసి ఇంకా మా ఆయన ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంటికి తీసుకొచ్చేసిందండి. ఇంకా అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.